అజ్ వాస్తవికత. ఉర్దూ మూలం మౌలానా మౌదూది. అనువాదం ఎస్ఎం ఖాద్రి. పాఠకుడు డాక్టర్ నాగూర్ షేక్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, ఆల్. అజ్ విశ్వసనీయ సదస్సు. అజ్ ఫరజ్ అయిన ముస్లింలు అంటే కాబా గృహం వరకు వెళ్ళగలిగే స్తోమత గలవారు వారు ఒకరో ఇద్దరో కారు అన్నది మీకు తెలిసిన విషయమే. ప్రతి పట్టణంలో చాలామంది, ప్రతి దేశంలో లక్షలాది మందే ఉంటారు. ప్రతి ఏడు వాళ్లలో చాలామంది హజ్ సంకల్పంతో బయలుదేరుతారు. ఇక ప్రపంచ నలుమూలలా ముస్లింలు నివసించే చోట హజ్ కాలం రాగానే ఆయా ప్రదేశాల్లో ఇస్లామీయ జీవనం మేల్కొంటుంది. వారిలో ఒక కదలిక మొదలవుతుంది. రంజాన్ మాసం నుండి దాదాపు జిఖాదా మాసం వరకు దేశ దేశాల నుండి వివిధ రకాలైన ప్రజలు హజ్ కోసం సిద్ధమై బయలుదేరుతారు. అటు జిల్హజ్ మాసాంతం నుండి ప్రారంభం అయిన తిరుగు ప్రయాణ సన్నాహాలు రబీవుల్ అవ్వాల్, ఇంకా చెప్పాలంటే రబీవుల్ సాని మాసం వరకు కొనసాగుతుంది. ఈ 6-7 మాసాల కాలం వరకు ఓ విధంగా ప్రపంచంలోని ముస్లిం జనవాసాల్లో నిరంతరాయంగా ఓ రకమైన ధార్మిక చలనం కొనసాగుతూనే ఉంటుంది. హజ్ వెళ్ళేవారిలోనూ తిరిగి వచ్చేవాళ్లను ధార్మికత నెలకొని ఉంటుంది. హాజీలు నన్ను సాగనంపడం, హజ్ చేసి వచ్చేవారిని ఆహ్వానించడం, హాజీలు చెప్పే హజ్ వివరాలు వినడం ద్వారా కొద్దో గొప్ప ఈ ధార్మికత హజ్ వెళ్ళలేకపోయిన వారిలోనూ అంకురిస్తుంది. ఓ హాజీ హజ్ సంకల్పం చేసుకోగానే ఆ సంకల్పానికి తోడు అతనిలో దైవభీతి, దైవ చింతన, పశ్చాత్తాపం, తన తప్పుల్ని మన్నింపు చేసుకోవాలన్న కాంక్ష, నైతికత నెలకొంటాయి. అతడు తన బంధుమిత్రులతో, తనతో సంబంధం ఉన్న ఇతరులతో విడిపోయేటప్పుడు తను మునుపటి వాడు కాదని, దైవ చింతనలో పడిపోయాడు కాబట్టి అతని హృదయం ప్రక్షాళింపబడుతున్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఆ ప్రవర్తన ఎందరిపై ప్రభావం చూపుతుందో ఆలోచించండి. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని పలు ప్రాంతాల నుండి సగటున 1,00,000 మంది ఇలా హజ్ కోసం సంసిద్ధమైతే వారందరి ప్రభావం ఎన్ని లక్షల మందిని నైతికంగా మార్చగలుగుతుందో గమనించండి. ఇదే కాకుండా హాజీల బృందాలు ఏ ఏ ప్రదేశాల నుండి అయితే ప్రయాణం చేస్తాయో ఆ ప్రదేశాల్లో నివసించేవారు వారిని చూసి కలుసుకుని వారి లబ్బైక్ లబ్బైక్ అనే నినాదాన్ని విని ఎందరు ఉత్తేజులవుతారో, ఎందరి దృష్టి దైవం వైపునకు, దైవ గృహం వైపునకు మరలుతుందో, ఇంకా ఎందరిలో నిద్రపోయిన ఆత్మ మేల్కొని హజ్ చేసే ఆకాంక్ష జాగృతమవుతుందో ఆలోచించండి. ఆ తర్వాత ఈ హాజీలు తమ కేంద్రం నుండి తమ తమ స్వస్థలాలకు హజ్ వివరాలతో తిరిగి వస్తుంటే వారిని దర్శించడానికి వచ్చి అల్లాహ్ గృహ విశేషాలను, ఆ హజ్ సమాచారాన్ని వారి నోట విని ఎందరి ధార్మిక భావోద్రేకం మేల్కొంటుందో. కాబట్టి ఎలాగైతే రంజాన్ మాసం మొత్తం ఇస్లామీయ జగత్తులో దైవభీతి సృష్టించే కాలమో, అలాగే హజ్ కాలం కూడా ప్రపంచమంతటా ఇస్లామును పునర్జీవింపజేసే కాలం అన్నది నా అభిప్రాయం. ఇలా షరియత్ నిర్మాత అయిన ఆ దైవం నెలకొల్పిన సాటిలేని వ్యవస్థ సార్వజనీన ఇస్లామీయ ఉద్యమం. అది ఇన్షాల్లా ప్రళయం వరకు చెరిగిపోకుండా సాగగలదు. ప్రపంచ పరిస్థితులు ఎంత దిగజారినా, కాలం ఎంతగా మారినా, చెడిపోయినా సరే మనిషి శరీరంలో గుండెని ఎలా అమర్చడం జరిగిందో అలాగే ఇస్లామీయ జగత్తులో ఈ కాబా కేంద్రాన్ని పెట్టడం జరిగింది. గుండె స్పందిస్తూ ఉన్నంతసేపు మనిషి వ్యాధుల వల్ల ఎంత కదలలేని స్థితిలో ఉన్నా చనిపోవడం మాత్రం జరగదు. అచ్చం అలాగే ప్రపంచపు ఈ గుండె కూడా ప్రతి సంవత్సరం ఎంతో దూరం నుండైనా రక్తనాళాల ద్వారా రక్తాన్ని లాగి ఆ తర్వాత తిరిగి శుద్ధమైన ఆ రక్తాన్ని ప్రతి రక్తనాళాల్లోనికి పంపు చేస్తుంది. కాబా అనే ఆ గుండె కొట్టుకున్నంత వరకు ఇస్లామీయ రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. అప్పటి వరకు ఇస్లామీయ జగత్తును ఎన్ని వ్యాధులు కృషింపజేసినా సరే ప్రాణం పోవడం అసంభవం. కొంచెం సేపు కళ్ళు మూసుకొని ఊహాపదంలో ఆ చిత్రాన్ని దర్శించండి. ఇటు తూర్పు నుండి, అటు ఉత్తరము నుండి, ఇటు పడమర నుండి, అటు దక్షిణం నుండి అనేక జాతులు, అసంఖ్యాకమైన దేశాలకు సంబంధించిన ప్రజా సమూహాలు వేలాది మార్గాల ద్వారా ఈ ఏకైక కేంద్రం వైపుకు తరలి వస్తున్నారు. వారి రూపాల్లో, వారి ముఖ కవళికల్లో ఎన్నో భేదాలున్నాయి. వారి శరీర రంగులు వేరు, భాషలు కూడా వేరు, వస్త్రధారణలో ఎంతో తేడా ఉంది. ఆ కేంద్రానికి దాపు ఓ ప్రత్యేకమైన హద్దు
దగ్గరకు చేరగానే అంతా తమ తమ జాతీయ దుస్తుల్ని తీసేస్తారు. అంతా ఒకే రకమైన సాదా యూనిఫామ్ ధరిస్తారు. ఇహ్రామ్ అనే ఈ యూనిఫామ్ను ధరించాక వీరంతా విశ్వప్రభు ఈ భూమ్యాకాశాల స్వామికి సంబంధించిన ఓ సైన్యములా అగుపడతారు. ఈ సైనిక పటాలం ప్రపంచ వేలాది జాతుల నుండి రిక్రూట్ అయి వచ్చిందా అనిపిస్తుంది. ఒకే చక్రవర్తికి సంబంధించిన సైన్యమది. ఒకే దాస్యపు గుర్తు వారందరిపైన గోచరిస్తుంది. వారంతా ఒకే విశ్వాస బంధములో బంధించబడ్డారు. ఒకే రాజధానిపై తమ చక్రవర్తి సన్నిధిలో హాజరవడానికి వెడుతున్నారు. ఈ యూనిఫామ్ ధరించిన సైనికులు మీఖాత్ అనే పరిధి దాటగానే వారి నోట వినబడే నినాదం లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లా షరీకలక లబ్బైక్ అన్నదే. మాట్లాడే భాషలు వేరేనా, నినాదం మాత్రం అందరిది ఒక్కటే. కేంద్రం దాపవుతున్న కొద్దీ వాళ్ళ విశాల పరిధి కూడా తగ్గి దగ్గరవుతుంది. వివిధ దేశాల బృందాలు ఒకదానితో మరొకటి కలుసుకుంటాయి. అందరూ ఒకే విధంగా కలిసి నమాజు చేస్తారు. అందరిది ఒకే యూనిఫామ్. అందరికీ ఒక్కడే ఇమాం. అందరి కదలిక ఒక్కటే. అందరి భాష కూడా ఒక్కటే. అంతా అల్లాహు అక్బర్ అనే ఒకే సంజ్ఞతోపై లేస్తారు, నిలబడతారు, కూర్చుంటారు, రుకూ చేస్తారు, సజ్దా చేస్తారు. అంతా ఒకే అరబీ ఖురాన్ను పఠిస్తారు, వింటారు. ఇలా భాష, జాతి, ప్రాంతం, దేశం, వర్గం అనే విభేదాలు సమసిపోయి ఒకే ఒక ఏకేశ్వరోపాసకుల ఓ విశ్వజనీయమైన సముదాయంగా ఏర్పడుతుంది. ఇక బృందాలన్నీ కలిసి ప్రతి మెట్ట ప్రదేశాన్ని ఎక్కేటప్పుడు, ప్రతి పల్లంలో దిగేటప్పుడు ఒక బృందం మరొక బృందంతో కలుస్తూ ఒకే లబ్బైక్ లబ్బైక్ అనే నినాదాలు వాతావరణంలో మారుమ్రోగుతూ ఉంటాయి. అలాగే నమాజుల సమయాల్లో ప్రాతః సంధ్యలో ఈ నినాదాలే వినిపిస్తూ ఉంటే ఓ అనిర్వచనీయమైన వాతావరణము నెలకొంటుంది. ఈ నినాద ఘోషలో మైమరిచి మనిషి లబ్బైక్ లబ్బైక్ నినాదంలో లీనమైపోతాడు. కాబాగృహం చేరాక ప్రపంచ నలుమూల నుండి వచ్చి చేరిన జనసందోహం ఒకే వస్త్రాల్లో ఒకే కేంద్రం చుట్టూ ప్రదక్షిణ తవాపు చేయడం, అంతా కలిసి సఫా మర్వా కొండల నడుమ వేగంగా నడవడం, అందరూ కలిసి మినా అనే ప్రదేశంలో విడిది చేయడం, అంతా అర్ఫా మైదానం వైపు బయలుదేరడం, అక్కడ ఒకే ఇమాం చేసే ప్రసంగాన్ని ఖుత్బా వినడం, తిరిగి అంతా కలిసికట్టుగా జుమ్రాయే ఉక్బాపై గులకరాళ్ళు విసరడం, అందరూ కుర్బానీ చేయడం, పిదప అంతా కలిసి కాబా వైపునకు మరలి దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం, అందరూ కలిసి కాబాను ఎదురుగా ఉంచి వృత్తాకారంలో నిలబడి నమాజు చేయడం అన్నది ప్రపంచంలో మరెక్కడా కనబడని దృశ్యం. ప్రపంచములోని సమస్త జాతుల నుండి వచ్చి చేరిన ప్రజలు ఒకే కేంద్రంలో ఒకే ధ్యేయం కోసం పరిశుద్ధ భావాలతో శుద్ధ ఆచరణలతో వచ్చి చేరడం అన్నది యథార్థంగా ఓ గొప్ప వరమే. ఇది ఆదం అలైహిస్సలాం సంతకి ఇస్లాం ధర్మం తప్ప మరే ధర్మము సమకూర్చి పెట్టలేదు. ప్రపంచ జాతులు ఒకదానితో మరొకటి కలుసుకుంటూనే ఉంటాయి. కానీ ఏ విధంగా కలుసుకుంటాయి? యుద్ధ మైదానాల్లో గొంతులు కోయడానిక, లేక సంధి కార్పొరేషన్లో దేశాలను జాతులను పరస్పరం ఒక దాని నుండి మరొక దాన్ని విడదీయడానిక, లేదా ఐక్యరాజ్య సమితిలో ఓ జాతి మరో జాతిని మోసగించడానికి, కుట్రలు పనడానికి, అన్యాయ అక్రమాల వలలను విసిరి ఇతరులకు నష్టం వాటిల్లా చేసి తాము ప్రయోజనం పొందడానికి సమస్త జాతుల సాధారణ ప్రజలు చిత్తశుద్ధితో పరస్పరం కలవడం, ఉన్నతమైన నైతికతలు, పరిశుద్ధమైన భావాలతో ఒకరిని ఒకరు పలకరించుకోవడం, పరస్పరం ప్రేమానురాగాలతో మెలగడం, హృదయపూర్వకమైన ఆధ్యాత్మికమైన సమైక్యతతో కలవడం, వారి భావాలు, ఆచరణలు, ధ్యేయాల సమైక్యతతో కలవడం, ఒకసారి విడిపోవడమే కాదు, ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం ఒకే ఒక కేంద్రంలో ఇలా సమావేశం అవడం అనే వరం ఇస్లాంలో తప్ప మానవ కోటికి మరెక్కడైనా లభ్యం కాగలదా? ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి, జాతికి నడుమ ఉండే వైరాన్ని తొలగించడానికి, కక్షలు, కార్పణ్యాలు, కల్లోలాలను రూపుమాపి ప్రేమానురాగం, సౌభ్రాతత్వాల వాతావరణాన్ని నెలకొల్పడానికి ఇంతకంటే మేలైన మార్గాన్ని ఎవరు సూచించగలరు? ఇస్లాం కేవలం ఇంత మట్టుకే కాదు, ఇక్కడ ఇంతకంటే మరెంతో ఉంది. హజ్, ఉమ్రాల కోసం ప్రత్యేకించబడ్డ ఈ 4 నెలల్లో కాబా వైపునకు వచ్చే మార్గాలన్నింటిలోనూ శాంతి స్థాపించే యత్నం చేయాలని ఆదేశించింది. ఈ ధర్మం ఇది ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి ఓ శాశ్వతమైన ఉద్యమం. ఈ ప్రపంచపు అధికార పగ్గాలు ఇస్లాం చేతిలోనే ఉండి ఉంటే
కనీసం సంవత్సరంలోని మూడింట ఒక వంతు కాలం శాశ్వతంగా యుద్ధము, వినాశనానికి అతీతంగా ఉంటుంది.